హాయ్ ఫ్రెండ్స్. నేను మీ చరణ్ తేజ. మీ అందరికీ మన ఛానల్‌కి స్వాగతం. ఎప్పుడు మీరు ఇష్టపడే సినిమాలు, స్టార్స్ మరియు టాలీవుడ్ యొక్క ఆసక్తికరమైన కథల గురించి అద్భుతమైన విశ్లేషణలు పొందుతూ ఉంటారు మీరిక్కడ. మీరు ఒక సినిమా లవర్ అయితే ఈ ఛానల్ మీకోసమే. ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది ఒక ఐకానిక్ తెలుగు సినిమా గురించి. అది కూడా 2001లో వచ్చిన 'ఖుషి'. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఎందుకు అంత స్పెషల్? దాని లెగసీ ఏంటి? ఇండస్ట్రీ మీద దాని ప్రభావం ఏంటి? అన్నీ వివరంగా తెలుసుకుందాం. సో, వీడియో చివరి వరకు చూడండి. మరియు మీకొక ఈ కంటెంట్ గాని నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయడం మాత్రం మర్చిపోద్దండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు మన తదుపరి వీడియోలు మిస్ అవ్వకూడదు కాబట్టి. సరే మరి లేట్ చేయకుండా ప్రారంభించేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఒక సాధారణ సినిమా కాదు. అది ఒక ఎమోషన్, ఒక జనరేషన్‌ని ఆకట్టుకున్న కల్ట్ క్లాసిక్ 'ఖుషి'. 2001లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా గురించి మాట్లాడకపోతే మన తెలుగు సినిమా చరిత్ర అసంపూర్ణంగా ఉంటుంది. సో, ఈ సినిమా గురించి, దాని లెగసీ, దాని ఇంపాక్ట్ గురించి ఒక డీప్ డైవ్ చేసేద్దాం. 'ఖుషి' సినిమా డైరెక్ట్ చేసింది ఎస్.జె. సూర్య. ఒక టాలెంటెడ్ డైరెక్టర్, రైటర్ మరియు యాక్టర్. ఈ సినిమా తర్వాత ఏఎం రత్నం మరియు జి. అజయ్ కుమార్, శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు భూమిక చావ్లా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా కథ ఒక యూనివర్సల్ లవ్ స్టోరీ. కానీ దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు, క్యారెక్టరైజేషన్ మరియు డైలాగ్స్ దీన్ని ఒక ఐకానిక్ ఫిల్మ్‌గా మార్చేసాయి. సిద్ధు మరియు మధు అనే ఇద్దరు యువకుల మధ్య ప్రేమ, వారి ఈగోలు, స్నేహం మరియు స్వాభిమానం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా 2001లో విడుదలైనప్పుడు ఇది ఒక సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి అప్పటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. స్టోరీ బ్రేక్ డౌన్ చేసేద్దాం లైట్‌గా. 'ఖుషి' కథ సిద్ధు మరియు మధు చుట్టూ తిరుగుతుందని మాట్లాడుకున్నాం. అంటే మన పవన్ కళ్యాణ్, భూమిక చుట్టూ. ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్. వీళ్ళ మధ్య స్నేహం మొదలై అది క్రమంగా ప్రేమగా మారుతుంది. కానీ వీళ్ళ ఈగోలు, పరిస్థితులు వీళ్ళని దూరం చేస్తాయి. ఈ కథలో ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్ మరియు డ్రామా అన్నీ సమపాళ్లలో మిక్స్ అయ్యి ఉంటాయి. సిద్ధు మరియు మధు క్యారెక్టర్స్ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ, ఒకరి కోసం ఒకరు మారుతూ, చివరకు వారి ప్రేమను గెలుచుకుంటూ. ఈ సినిమా కథలోని సింప్లిసిటీ, కానీ దాన్ని ఎంగేజింగ్‌గా చెప్పిన తీరు, దీన్ని ఒక టైమ్‌లెస్ క్లాసిక్‌గా చేసేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సిద్ధు పాత్ర అప్పటి యూత్‌కి ఒక స్టైల్ ఐకాన్‌గా మారింది. అతని డైలాగ్ డెలివరీ గాని, స్వాగ్ గాని మరియు ఎనర్జీ గాని ఈ సినిమాకి ఒక డిఫరెంట్ లెవెల్ ఎనర్జీని తీసుకొచ్చాయి. ఈ సినిమాలో నీకు, నాకు మధ్య జరిగిన ప్రతి సంఘటన కూడా ఒక ఖుషి అనే అనే ఇలాంటి చాలా డైలాగ్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ మధ్యలో ఆహ్, నీటి మీద రాసిన అక్షరాల్లా ఉంటాయి. సో, పవన్ యొక్క క్యాజువల్ లుక్ గాని, జీన్స్, షర్ట్స్, స్కార్ఫ్ మరియు అతని బాడీ లాంగ్వేజ్ అప్పటి యూత్‌ని ఆకర్షించాయి. ఈ సినిమా తర్వాత చాలా మంది యువకులు పవన్ స్టైల్‌ని ఫాలో అయ్యారు. బైక్ రైడింగ్ నుంచి డైలాగ్స్ వరకు అన్ని ట్రెండ్ సెట్టర్స్‌గా మారాయి. భూమిక చావ్లా మధు పాత్రలో అందంగా, స్టైలిష్‌గా మరియు స్ట్రాంగ్ క్యారెక్టర్‌గా కనిపించారు. ఆమె నటన, ఎక్స్‌ప్రెషన్స్ మరియు సిద్దుతో కెమిస్ట్రీ సినిమాకి ఒక స్పెషల్ చార్మ్‌ని తీసుకొచ్చాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో శివకృష్ణ, సుధాకర్ మరియు ఆలీ కూడా తమ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆలీ కామెడీ ముఖ్యంగా సినిమాకి ఒక ఫన్ ఎలిమెంట్ జోడించింది. 'ఖుషి' సినిమా సక్సెస్‌లో మణిశర్మ యొక్క మ్యూజిక్ ఒక కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. ఈ సినిమాలోని పాటలు అన్నీ ఇప్పటికీ ఫ్యాన్స్‌కి ఫేవరెట్. ఈ పాటలు అప్పటి యూత్‌లో ఒక క్రేజ్‌ని సృష్టించాయి.
పిసి శ్రీరామ్ యొక్క సినిమాటోగ్రఫీ సినిమాకి ఒక విజువల్ ట్రీట్‌ని నిలిచింది. కాలేజీ బ్యాక్‌డ్రాప్, సిటీ లొకేషన్స్ మరియు రొమాంటిక్ సీన్స్‌ని ఆయన అద్భుతంగా క్యాప్చర్ చేశారు. 'ఖుషి' అనేది కేవలం ఒక సినిమా కాదు. అది ఒక జనరేషన్‌ని డిఫైన్ చేసిన సినిమా. ఈ సినిమా తెలుగు సినిమాలో అర్బన్ లవ్ స్టోరీస్‌కి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. అప్పటి వరకు తెలుగు సినిమాలు ఎక్కువగా యాక్షన్, ఫ్యామిలీ డ్రామా లేదా మాస్ ఎలిమెంట్స్‌తో నడిచాయి. కానీ 'ఖుషి' ఒక ఫ్రెష్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీని తీసుకొచ్చి యూత్‌ని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు ఈ ఫార్మాట్‌ని ఫాలో చేశాయి. 'ఖుషి' సినిమా సక్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్ జానర్‌కి ఒక కొత్త ఊపిరి తీసుకొచ్చింది. ఇక 'ఖుషి' సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో విధాలుగా ప్రభావం చూపించింది. ముందుగా ఈ సినిమా పవన్ కళ్యాణ్‌ని ఒక సూపర్ స్టార్‌గా స్థాపించింది. అతని డైలాగ్ డెలివరీ స్టైల్ మరియు ఎనర్జీ అప్పటి యూత్‌కి ఒక బెంచ్ మార్క్‌గా మారాయి. ఇక రెండవది ఈ సినిమా డైరెక్టర్ 'ఎస్.జె. సూర్యకి' తెలుగులో ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అతను తమిళం మరియు తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రముఖ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. మూడవది 'ఖుషి' సినిమా యూత్‌ఫుల్ రొమాంటిక్ సినిమాలకి ఒక టెంప్లేట్‌గా మారింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్, ఫ్రెండ్‌షిప్ టు లవ్ కథలు, స్టైలిష్ లుక్స్ మరియు క్యాచీ డైలాగ్స్ ఈ సినిమా తర్వాత ట్రెండ్ అయ్యాయి. 'ఖుషి' 2001లో విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా అప్పటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. థియేటర్స్‌లో 100 రోజులు, 175 రోజులు ఆడిన సెంటర్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్ సినిమాలకి కొత్త మార్కెట్‌ని సృష్టించింది. అప్పటి యూత్ ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేశారు. 'ఖుషి' సినిమాకి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన 20 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఫ్యాన్స్ ఈ సినిమాని సెలబ్రేట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో 'ఖుషి' డైలాగ్స్, మీమ్స్ మరియు సాంగ్స్ ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఈ సినిమా రిలీజ్‌లు కూడా థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డులతో ఆడుతూ ఉంటాయి. 'ఖుషి' సినిమా సక్సెస్ తర్వాత ఇది ఇతర భాషల్లో కూడా రీమేక్ అయింది. తమిళంలో 'ఎస్.జె. సూర్య' స్వయంగా 'ఖుషి'ని రీమేక్ చేశాడు. విజయ్ మరియు జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీలో కూడా ఈ సినిమా 'ఖుషి' పేరుతో రీమేక్ అయింది. ఫదీన్ ఖాన్ అండ్ కరీనా కపూర్ నటించారు. ఈ రీమేక్‌లు కూడా మంచి ఆదరణ పొందాయి. కానీ తెలుగు వెర్షన్ యొక్క చార్మ్ మరియు ఇంపాక్ట్‌ని ఎవరు రీచ్ చేయలేకపోయారు. 'ఖుషి' సినిమా స్పెషల్‌గా ఉండడానికి చాలా కారణాలున్నాయి. మొదటగా ఈ సినిమా యూత్‌ని పర్ఫెక్ట్‌గా కనెక్ట్ చేసింది. సిద్ధు మరియు మధు క్యారెక్టర్స్‌లో అప్పటి యూత్ తమని తాము చూసుకున్నారు. రెండవది పవన్ కళ్యాణ్ యొక్క స్టైల్ మరియు ఎనర్జీ ఈ సినిమాని ఒక ట్రెండ్ సెట్టర్‌గా మార్చేసింది. మూడవది ఈ సినిమా యొక్క రిలేటబుల్ కథ, క్యాచీ డైలాగ్స్ మరియు అద్భుతమైన మ్యూజిక్ దీన్ని ఒక టైమ్‌లెస్ క్లాసిక్‌గా చేసేసాయి. సో ఫ్రెండ్స్ ఇది 'ఖుషి' సినిమా గురించి దాని లెగసీ మరియు దాని మీద ఉన్న ఇంపాక్ట్ గురించి ఒక డీటెయిల్డ్ బ్రేక్ డౌన్. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ ఎరాకి ఒక ఉదాహరణ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా ఎమోషన్ మరియు ఈ సినిమా లవర్స్ కోసం ఒక కల్ట్ క్లాసిక్. మీరు ఈ 'ఖుషి' సినిమాని చూసారా? మీకు ఈ సినిమాలో ఏ సీన్ లేదా ఏ డైలాగ్ బాగా నచ్చింది? కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి మన తదుపరి వీడియోలు మిస్ కాకుండా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. జై హింద్.